హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన గెస్ట్ బొజ్జపల్లి సుభాష్ గారు ఉన్నారు. వారు బీజేపీ రాష్ట్ర నాయకులు. అదేవిధంగా బొజ్జపల్లి సుభాష్ అంటే బొజ్జపల్లి రాజయ్య గారు తనయుడు. అంటే వీరి తండ్రి గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండే బొజ్జపల్లి రాజయ్య గారు. అదేవిధంగా వీరు విద్యావంతులు, యువకులు. ఈ క్వాలిటీస్ ఏంటంటే యువకునిగా, విద్యావంతునిగా, యాజ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఈరోజు బీజేపీ రాష్ట్రంలో రాష్ట్ర నాయకులుగా మీరు ఉన్నారు. వీరిని మనం కొన్ని ప్రశ్నలు ఇద్దామనుకుంటున్నాం. నమస్తే అండి. సుభాష్ గారు, చెప్పండి. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండి గన్పూర్ కాన్స్టిట్యున్సీ అంతా తిరిగారు. అవును. దాని తర్వాత మీకు ఎమ్మెల్యే టికెట్ రాలే. అవును. దాని తర్వాత మీరు ఎంపీ క్యాండిడేట్ అని చెప్పి మొన్న ఎంపీ టికెట్ కోసం బాగా అంతా తిరిగిండ్రు. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసలు ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరిగిండ్రు. ఎక్కడ చూసినా మీ పోస్టర్లు, పరకాలు పోయినా, భూపాలపల్లి పోయినా మీరు పోస్టర్లు వేసుడు. సరే తిరిగిండ్రు. ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఏమో తెలియదు, కానీ ఎమ్మెల్యే కోసం మీరు వచ్చినప్పటి నుంచి ఎంత తిరిగిండ్రు, ఎంత ఖర్చు పెట్టుకున్నారో తెలియదు, కానీ మీకు భంగపాటు యాజ్ ఎమ్మెల్యే టికెట్ రాలేదు. ఈరోజు ఎంపీ టికెట్ కూడా మీరు ఆశించినట్టు మీకు రాలేదు. మీరు దాన్ని బట్టి ఎలా ఫీల్ అవుతుండ్రు? ఎంపీ టికెట్ ఇప్పుడు ఆరూరు రమేష్ గారికి వచ్చింది. అవును. వారికి వచ్చినందుకు అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అంటే ప్రయత్నం చేసినాం పార్టీ కోసం. ప్రయత్నం చేసేట్లో తప్పేం లేదు కదా. పార్టీ ఎవరికి ఇస్తే వారికి ఒక పార్టీ కార్యకర్తగా నా ప్రయత్నం ఏం చేసిన పార్టీ మెరుగైన వ్యక్తి అనుకున్నారు ఆరూరు రమేష్ గారిని. ఆయన ఒక 10 సంవత్సరాల కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా చేసిండ్రు. అందుకని పార్టీ రమేష్ గారికి అవకాశం ఇచ్చింది. వారిని సపోర్ట్ చేస్తూ వారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రేపు పార్టీలో టికెట్ రాకుంటే పార్టీలు మారుడు మనం చూస్తున్నాం. కొంతమంది వ్యక్తులు టికెట్ వచ్చినాక కూడా పార్టీ మారుడు. అంటే మన కడియం శ్రీయర్ లాంటి వాళ్ళు, ఒక పెద్ద నేత పార్టీ మారుడు మనం చూసాం రీసెంట్గా. ఇలా మీకు కూడా పార్టీ మీద కోపం కానీ, ద్వేషం కానీ, పార్టీ మారాలనే ఆలోచనలు కానీ ఏమైనా వచ్చినాయా? లేదండి, నాకు అసలు ఆలోచన లేదు, రాలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక డిసిప్లిన్ గల పార్టీ. వీటికి మేము చలించము. మాకు పవర్ కాదు కావాల్సింది, పార్టీ పెరగాలి, పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి. ఇదే మీ ఆకాంక్ష? ఇది మా ఆకాంక్ష. తెలంగాణలోనా లేకుంటే అక్కడ పార్లమెంట్లో ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఇస్ బార్ మోడీ సర్కార్, తీసరే బార్ మోడీ సర్కార్ और इस बार 400 పార్. ఓకే ఓకే, మీ కాన్ఫిడెన్స్ బాగుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంది. మీరు అన్నారు ఇప్పుడు కొందరు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీలు మారుతున్నారు. అది వాళ్ళ మీద నమ్మకం లేక, వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేక వేరే చోటికి అనేది అది వెళ్తారు. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మీరు ఎన్నో స్థానంలో ఉండబోతున్నారు? 2వ స్థానమా, 3వ స్థానమా? అసలు గెలుద్దామని మీరు ఎట్లా గెలుస్తారనుకుంటున్నారు? గెలవడానికి బలమైన కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా? అసలు ఇప్పుడు ఎందుకంటే ఒక కడియం శ్రీయర్ లాంటి కుటుంబం, కడియం కావ్య గారు ఇలా పోటీకి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి 6 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గన్పూర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా అందులో కలిసింది కాబట్టి ఇప్పుడు 7 నియోజకవర్గాలు, 7 ఎమ్మెల్యేలు వాళ్ళరే అనుకోండి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అందరు అటు ఉన్నారు కాబట్టి క్యాడర్ అంత ఇప్పుడు బలంగా ఉంటుంది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీని ఎలా ఢీకొనగలుగుతారు? ఎందుకంటే కడియం శ్రీయర్ గారు ఒక బలమైన క్యాండిడేటు, దట్టు ఇప్పుడు వారు కాంగ్రెస్లో పోవడు, ఇక ఉన్న కాన్స్టిట్యున్సీ కూడా దాంట్లో కలిసుడు, కాంగ్రెస్ పార్టీ బలం చేకూరుకుంది. ఎంత అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఏంటంటే వారు కూడా దాని 2 రోజులు కాబట్టి ఇప్పుడు బలం చేకూరుకున్నది. వారితోటి మీరు ఎలా ఢీకొంటారు? మీరు ఏ పొజిషన్లో ఉంటారు అనుకుంటున్నారు? మా క్యాండిడేట్ మోడీ గారే మా క్యాండిడేట్. అంటే ఆరూరు రమేష్ గారు కాదు. ఎస్, ఆయన ఫేస్, మోడీ గారు ఫేస్ ఉంటుంది మాకు ప్రతి దాంట్లో. మా క్యాండిడేట్ ఆరూరు రమేష్ గారు. బట్ మాకు ఫ్రంట్, మా ఫేస్ ఆఫ్ ది పార్టీ ఈజ్ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు మాకు గెలిచి పెడతారు ఎలక్షన్ని.
నరేంద్ర మోడీ గారే గెలిచి పెడతారు ఎలక్షన్. గెలిపిస్తారు అంతే. ఇదెక్కడ అండి మరి అంతే. భారతీయ జనతా పార్టీ అంటే ఇట్ ఈస్ నరేంద్ర మోడీ. క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నారు పార్టీలో. Yes, ఉన్న పిడికడి మంది అయినా క్రమశిక్షణ, ఎవరైనా పిడికెడు కావచ్చు, లేకపోతే ఒక్కరే కావచ్చు, క్రమశిక్షణతో ఉంటుంది. మేము పార్టీని టికెట్ ఇవ్వకుండా బాధపడరు. నో బాధలేదు. టికెట్ ఇప్పుడు కాకపోతే మళ్ళీసారి వస్తుంది. దాని ఏజ్ ఉన్నది అంటారు. ఏజ్ ఉన్నది, నెక్స్ట్ టైం వస్తుంది. ఏజ్ ఉన్నది మీకు. మేము పార్టీ కోసం పని చేస్తాం. ఎవరికి ఇచ్చినా కానీ మేము పార్టీ కోసం పని చేస్తాం. వేరే వాళ్ళగా పార్టీలు మారే తత్వం మా దగ్గర లేదండి. ఇప్పుడు మీరు గన్పూర్ కాన్స్టిట్యున్సీకి వర్క్ చేసుకుంటూ పోయినరు, గద్దలాగా వచ్చి విజయరామారావు తనకే పోయినారు. ఇప్పుడు మళ్ళా ఎంపీ అయిదామనుకున్నారు, మళ్ళా వాళ్ళు వచ్చి తన్నుకొని వెళ్ళిపోయినరు. పోనీ ఇది మీ పార్టీలోనే కాదు, ప్రతి ఒక్క పార్టీలో, అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే దుస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే పరిస్థితి అయింది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే పరిస్థితి అయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ కోణంగా మారిపోయింది, డిఫరెంట్ ఆటగా మారిపోయింది. ఇప్పుడు మాకున్న సర్వే రిపోర్ట్స్ ప్రకారం, ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఒక అవగాహన ఉన్నది, దాని మీద ఒక నాలెడ్జ్ ఉన్నది. ఇప్పుడు పరిస్థితులు గ్రౌండ్లో ఎట్లా మారుతున్నాయి అన్నది, కడియం శ్రీహరి గారికిను ఆరూరు రమేష్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్కి, ఈ మూడిట్లలో ఎవరు ఎలా ఉండబోతున్నారు అనేది మీ అనాలిసిస్. మీకు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది, మీకు కూడా ఒక వాస్తవం ఎలా జరుగుతుంది ఏంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రకారం మీకు ఎలా ఉంది? ఇప్పుడు కడియం శ్రీహరి గారు దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల, కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం వల్ల ఎలా దాని ప్రభావం ఎలా ఉంది? మీరు చాలా మంచి ప్రశ్న వేసారు మనోజ్ భాయ్. ఎందుకంటే మొన్నటిదాకా చాలా టైట్ ఉంటుంది ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అని అన్నారు. ఆఫ్టర్ కాంగ్రెస్ శ్రీహరి గారు ఎప్పుడైతే కాంగ్రెస్లోకి జంప్ అయినరో, టోటల్ ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది. ఎట్లా అంటే వార్ వన్ సైడ్ అంటే కాంగ్రెస్ గెలుస్తుందనా? బీజేపీ విన్నింగ్. ఎట్లా వార్ వన్ సైడ్? ఎందుకంటే ఇప్పుడు శ్రీహరి గారు మొన్ననే అసెంబ్లీలో చావు తప్పి కన్నులొట్టబోయినట్టు బయటపడ్డాడు ఆయన. ఓకే, జస్ట్ వెరీ మినిమల్ మార్జిన్, ఓకే, 6,000 7,000. కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే ఇందిరాగారు గెలుదురు కావచ్చు. ఇందిరాగారు గెలుదురు, ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఓడిపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఓడిపోయింది. కేవలం 2-3 ఊర్లు కొంచెం గట్టిగా చేస్తే బయటపడేది పాపం ఆమె. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది దట్ ఈస్ వదిలేయండి. ఇప్పుడు శ్రీహరి గారికి భయం పుట్టుకునేది. నేను లాస్ట్ ఒక చివరి అవకాశం అని చెప్పేసి అన్న అందరితోటి, నేను అది చేస్తే నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అన్నారు. అంటే అవకాశం ఆయన దురదృష్టం కొద్దీ పవర్లోకి రాలేదు. బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకొని పబ్లిక్లో పోవాలనేది ఆయనకు మైండ్లో పడ్డది. అందుకని ఆయన మొన్నటిదాకా ఏమన్నాడు, నేను కేసీఆర్ను వదిలిపెట్టిపోను, నేను బీఆర్ఎస్ను వదిలిపెట్టిపోను. సరే, ఆయన అన్నయ్య అన్నీ ఓకే, అవన్నీ పక్కన పెట్టండి అని అన్నాడు. నేను మన పాయింట్ ఏంటంటే, స్ట్రేట్ కమింగ్ టు పాయింట్, ఇప్పుడు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్లోకి వచ్చుడు వల్ల కాంగ్రెస్కి ప్లస్సా మైనసా? మళ్ళీ అడుగుతున్నాం మిమ్మల్ని క్వశ్చన్. కాంగ్రెస్కు మైనస్, ఎట్లా ప్లస్? బీజేపీకి ప్లస్. ఎందుకంటే బీజేపీకి ప్లస్ ప్లస్, కాంగ్రెస్కి ఎట్లా మైనస్? కాంగ్రెస్కి ఎందుకు మైనస్ అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంది కదా, ఇందిరాగారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఇందిరాగారి నోట్లో మట్టి కొట్టిండు. ఇందిరాగారు చేస్తారా? ఆయన జీవితాంతం ఆయన అంటాడు 40 సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతిరోజు కాంగ్రెస్ను తిట్టని రోజు అంటూ లేదు. పొద్దున్న లేచి కాంగ్రెస్ కార్యకర్తలను జైళ్ళ పాలు చేసిండు, పోలీసు చేత కొట్టించిండు, తర్వాత ఎన్కౌంటర్లు చేయించిండు. ఆయన చాలామందిని పొద్దున్న లేస్తే ఆయన ఎందరినో తొక్కుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి. పవర్లో ఉన్నంతసేపు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావచ్చు, ఇప్పుడు మరి ప్రతి ఒక్కరిని. మాకు ఆ భయం లేదు, ఎందుకంటే ఇదంతా ఆయన మీద నెగటివ్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు ఓటేయరు. మీరు ఒకటి గమనించాలి లాజిక్. ఆయన ఏ పార్టీలో నుంచి అయితే వెళ్ళిండో బీఆర్ఎస్లో ఆయనకు
ఎవరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదు. ఆయనకు సింపథైజర్స్ వాళ్ళు వీళ్ళు అనుకోవచ్చు. బీఆర్ఎస్ లో బాగా నెగిటివ్ ఉంది, కసిగా బీఆర్ఎస్ కసిగున్నారు. అరే ఈసారి ఓడించాలనేది ఒకటి ఉన్నది, ఓడగొట్టాలని ఒక కసితోటి పనిచేస్తున్నారు. ఆ మీటింగ్స్లలోకి వస్తున్న జనం వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్లలో రియాక్ట్ అవుతున్న పద్ధతి ఇవన్నీ చూసి బీజేపీ మన బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే బలంగా ఉన్నారండి. ఖచ్చితంగా ఓడించాలి అనేది అనుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ వెళ్తే అరే మొన్నటిదాకా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మమ్మల్ని పొద్దున్న లేసే తూర్పార పట్టిండు, మమ్మల్ని తొక్కిండు, గత కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని తిట్టిండు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఈయనతో పాటు ఎవరు వస్తారు, ఈయన వ్యక్తులంతా వస్తారు. సరే ఇప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటిది? ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు బిడ్డకు రాగానే బిడ్డకు టికెట్ ఇప్పించుకోగలిగాడు ఒక పెద్ద నేత, బిడ్డకు టికెట్ ఇచ్చుకో వచ్చిన తర్వాత ఒక 30-40 మంది కార్యకర్తలు ఉంటారు, లేకుంటే గ్రామానికి ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళ పెత్తనమే ఇక గ్రామాలలో నడుస్తుంది, వీరి పెత్తనం నియోజకవర్గంలో నడుస్తుంది. కంప్లీట్ గా ఇందిరా గారు అవుట్ అన్నట్టు స్థానం లేకుండా అయిపోతుంది. ప్లస్ ఇందిరాతో తిరిగిన వాళ్ళందరి పని కూడా కథమే, క్లోజ్. పేరుకి మాత్రం ఫస్ట్ ఫోన్ కాల్స్ వస్తాయి, రమ్మంటారు, నేను చూసుకుంటా అంటారు, కడుపులో పెట్టుకుంటా అంటారు, బాగా చూసుకుంటా, నీకు మీ స్థానం మీదే అని చెప్పి అందరికీ ఫోన్ కాల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు ఏంటంటే ఓ శ్రీహరి గారు కదా ఫోన్ కాల్ వచ్చింది, నాకు ఫోన్ కాల్ వచ్చింది, పెద్ద నేత 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా అని చెప్పి తలా అని ఎగిరేసుకొని పోతారు ప్రతి ఒక్కరు. మీరైనా అంతే, మేమైనా అంతే. ఇప్పుడు మీకు కూడా సడన్గా ఫోన్ వచ్చిందంటే మీరు కూడా అటు ఇటు అవుతారు, ఎందుకంటే నాయకుడు పెద్ద నాయకుడు కాబట్టి. కానీ అక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీలాగా నాలాగా చదువుకున్నోనికి ఆడ స్కోప్ ఉండదు. ఎడ్డి బావులోడు వాడు ఎందుకు జై 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 కొట్టేటోడు తప్పించి ఆడ కాంగ్రెస్ కార్యకర్తలారా ఇది దయచేసి గమనించండి. మీ అందరికీ ఫోన్లు వస్తాయి, మీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటా అంటారు, మీ స్థానం మీకు ఉంటుంది అంటారు, ఇవన్నీ ఎలక్షన్లలో కామన్. కానీ మళ్ళీ ఊరికొక్కడే వ్యక్తి, మండలికి ఒకటే వ్యక్తి నాయకత్వం, ఏకనాయకత్వంలో మొత్తం మండలికొకరు, ఊరికొకరు, నియోజకవర్గానికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోరాదు, ఒక మండలోడు ఇంకో మండలానికి పోరాదు. స్వేచ్ఛ ఇప్పుడు కడియం శ్రీహరి గారికి బీఆర్ఎస్లో లేని స్వేచ్ఛ కాంగ్రెస్లో వస్తుంది. డెఫినెట్ కాంగ్రెస్లో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అది స్వేచ్ఛ గల పార్టీ, మోస్ట్ డెమోక్రాటిక్. వీరు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో తిరగలేకపోయాను కాబట్టి ఇక్కడ వీరికి వారు అన్న మాట నేను ఒప్పుకుంటున్నా, యాక్సెప్ట్ చేస్తున్నా. ఏది మాటకు ఆ మాట అనాలి భయ్య, స్వేచ్ఛ లేదు. డిప్యూటీ సీఎం ఉండి కూడా గన్పూర్ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టలేకపోయాను, ఎమ్మెల్సీ గుండి కూడా ఏం చేయలేకపోయాను. కాకపోతే గత 6 నెలలుగా కొంచెం అంటే అక్కడ అధిష్టానం రాజయ్య గారిని బండబెట్టాలి, ఈయనను కొంచెం లేపాలనుకున్నప్పటి నుంచి కొంచెం యాక్టివ్ అయినరు. అప్పటిదాకా డమ్మీనే, అంటే పెద్ద ఇదేం ఇంపార్టెన్స్ ఏం లేదు, అట్లా పెట్టేసింది అంతే. ఏదో ఏదో బొక్కేసి కుక్కకు బొక్కేసినట్టు వేసి పక్కన కూర్చోబెడతారు కదా, అదే స్థాయిలో వారిని కూర్చోబెట్టిండ్రు. ఆ కోపంతో ఇలా పార్టీ మారిందని చెప్పి నేను వారి మీద సరైతే వారి సొంత అభిప్రాయం అని మనం అనుకున్నాం. కానీ వారి మార్పు పట్ల జనం ఇంత తీవ్రతగా స్పందిస్తారని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇది ఏమవుతుందంటే ఇప్పటి వరకు సరే ఓకే, ఇప్పటి వరకు గెలవచ్చు ఏమైనా కావచ్చు, కానీ ఫ్యూచర్ తన తరదానంతరం ఫ్యూచర్ ఏంటంటే పలా నాయకుడు అంటే జీవితాంతం ఒక మంచి పేరుండే నాయకుడు, ఆ పేరంతా అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ వంశ చరిత్రకు అదొక మచ్చగా మిగిలిపోతుంది. ఈసారి అటో ఇటో చేసి అటో కష్టపడి గెలిచినా కూడా అంటే గెలిచే పరిస్థితులు ఇక్కడ లేవు, ఎట్టి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లున్నారు. ఇప్పుడు ఈ 2 బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కొట్టుకుంటుంటే అంటే నాకు ఒక గుర్తొస్తుంది ఏంటంటే 2 పిల్లలు కొట్టుకుంటుంటే దాదాపు కోతి వచ్చి కొట్టుకపోయిందంటూ రొట్టి ఇటు సగం ఇచ్చి కోతి మొత్తం తింటుంది చూసిందా. ఆ పద్ధతిలో కనుక బీజేపీ యాక్టివేట్ అవుతుందా అన్నది ఒకటి 100% ఇది అనిపిస్తుంది. స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉంటుంది నిన్న, ఏమని బీజేపీ చాలా వేగంగా దూసుకుపోతుంది, దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అంటాడు. నరేంద్ర మోడీ అసలు అభివృద్ధి చేయలేదట. రేపటి నుంచి కడియం శ్రీహరి గారు మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని తిట్టినట్టు రేపటి నుంచి మీ నరేంద్ర మోడీని పొట్టు తిడతారండి. పొట్టు తిడతాడు, ఆఖరికి లాస్ట్కు నరేంద్ర మోడీ బులావ్ అంటే కూడా బులావ్ అంటే ఇప్పుడు ఎందుకంటే రాజకీయంలో విలువలు లేవు, కథ లేదు, కార్ఖానా లేదు. వీ హ్యావ్ టు ఫాలో అవర్ లీడర్స్. పొట్టు తిట్టాలి, ఒక రోజు వరకు అయినా తిట్టాలి, పిలవంగానే ఉరికిపోయి జాయిన్ కావాలి పార్టీ.
గేటు కూడా దొక్కని ఎవరు మీ బీజేపీ మీ బీజేపీ ఇప్పుడు అన్ని పార్టీలకు ఏంటంటే ఇదివరకు వెనకటి ఉన్న సిద్ధాంతాలు లేవు, ఒక పార్టీ పద్ధతులు లేవు, ఎవరు వస్తే వారు గెలుపు గుర్రు బయట నుంచి. ఇప్పుడు పార్టీని పట్టుకొని ఉండి ఎంతో కష్టపడ్డ వాళ్ళకంటే ప్రియారిటీ. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాం అనుకోండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, ఈ పార్టీని పట్టుకొని ఉండి కష్టపడి ఎన్నో చేద్దామంటే నాకు ఈ పార్టీలో టికెట్ రాదు. కానీ పక్క పార్టీలకు పోయినాం అనుకోండి, బీజేపీకో కాంగ్రెస్కో పోయినాం అనుకో, అమాంతం టక్కున టికెట్ వస్తుంది. అంటే ఇట్లాంటి ఆప్షన్స్ పెడుతుండ్రు. అంటే పక్క పార్టీ వాళ్ళని అటాక్ చేయడానికి ఏంటంటే మనోని కొంచెం సైడ్కి పెట్టి కొత్తని ముందుకు. అంటే మీ దాంట్లో ఇప్పుడు చూసినారు, మిమ్మల్ని పైకి పెట్టి రమేష్ గారికి ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో చూసినాం, అందరి కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఏందండి పొజిషన్ ఏంది, ఎవరిని నిల్చోబెట్టినా గెలుస్తారన్న పొజిషన్ ఉండే. ఒకటి చెప్తున్నా, అట్లాంటి పొజిషన్ నుంచి ఇలా వీరినే తీసుకొచ్చి అలా పెట్టేసరికి ఇప్పుడు ఇది ఏమైపోయింది. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ ఇది ఈ ఎలక్షన్ అన్నది బీజేపీ గెలుస్తుంది. మేబీ ఆర్ మే నాట్ బి, బీజేపీ గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కావచ్చు, ఖచ్చితంగా గెలుస్తుంది. మీ పార్టీ ఎట్లా తిరుగుతుంది? ఆరు రమేష్ గారు మీ క్యాండిడేట్ కదా, మీరు వారితో కలిసి పనిచేస్తున్నారా, ఎట్లా తిరుగుతున్నారు ఏంది? మేము ప్రతి చోట కాన్స్టిట్యున్సీ వైజ్ మీటింగ్స్ పెట్టుకున్నాం. రేపు మళ్ళీ 8 నుంచి మండల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. నియోజకవర్గంలో 7 మండలాలు కాబట్టి 2 మండలాలకు ఒక చోట పెట్టుకొని అంత బూత్ అధ్యక్షులు, బూత్ స్థాయి నాయకుల్ని కలుస్తున్నాం. ఎందుకంటే వారు బూత్ నాయకులు, బూత్ కమిటీస్ మాకు ప్రాణవాయువు. ఓకే, పార్టీకి వాళ్ళు పార్టీని కింది స్థాయికి తీసుకెళ్లే వ్యక్తులు. వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ పబ్లిక్లోకి వెళ్తాం. ఆ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి చేరాలి. ఓకే, పార్టీ ఏమనుకుంటున్నది, క్యాండిడేట్ ఏమనుకుంటున్నాడు. సరే, ఇప్పుడు పర్సనల్గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, దానికి కొంచెం సమాధానం అంటే మీ ఒపీనియన్ ఏందన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇట్లున్నారు, బీజేపీలో ఇట్లుంది. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇంకెవరికి ఇవ్వలేదు, ఎవరికి ఇస్తే అంటే పోటీ అన్నది కొంచెం బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఎవరికి ఇస్తే, ఎవరికి ఇచ్చినా మాకు సంబంధం ఉన్నది, మాకు అవసరం లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీకు ఒక అనాలిసిస్ ఏంటంటే ఈ పార్టీలో పలానా వాళ్ళు ఉంటే బాగుండు, ఈ పార్టీలో పలానా వాళ్ళు ఉంటే బాగుండు. బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తే కొంచెం మీకు పోటాపోటీగా ఉంటుంది, ఎవరికి ఇస్తే ఈజీగా ఉంటుంది అన్నది ఏమైనా అనాలిసిస్ అయితే? ఎవరికి ఇచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం. నల్లేరు మీద నడక అంతే. అంటే ఎలక్షన్స్ వరకు ఎవరైనా ఇదే విధంగా అంటారు. దాన్ని మనం ప్రేక్షకులారా, ఎవరైనా బీజేపీ పార్టీ గెలుస్తుంది అంటారు, మేము బీఆర్ఎస్ గెలుస్తామంటారు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు. ఇది కామన్, ఎలక్షన్ అయ్యే వరకు కామన్. కానీ ఈసారి ప్రజల తీర్పు అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేటట్టే ఉంటుందని చెప్పి నాకు బలంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా మనం చర్చించాం, అంటే మా బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలియదు కావచ్చు, మీరు గొంతు చించుకొని మీరు కూడా అరిశారు, మీ ఇట్లా ఉంటుంది కడియం శ్రీఆర్ గారంటే ఇది అది అని. మా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇదివరకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. అయ్యా ఇంత మోసమా, ఇది 6 నెలల క్రితం చెప్పినాం. అవును, వై ఇక్కడనే కూర్చొని మనం మాట్లాడినాం, 6 నెలల క్రితం చెప్పినాం. ఎలా చెప్పగలిగినాం? ఎందుకు చెప్పగలిగినాం? దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేటెడ్కి ఈ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఇంకోటి లీడర్స్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ కొంచెం మేధావులు ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయరు, ఇలాంటి లీడర్స్ ముఖ్యంగా. ఎందుకంటే మేము చూసినామన్నా చాలా సర్కస్ ఏంటంటే, ఇప్పుడు నేను చిన్న స్థాయి లీడర్స్ తోటి నేను ఏదో పోటీ పడతా అంటే ఎంపీపీఓ జెడ్పీటీసీఓ ఇట్లాంటి వాటికి నాకు ఆశలు లేవు. అదే నా మైండ్ పనిచేయక అసలు సర్పంచ్ అవుడే మైండ్ బ్లాక్. అంటే గ్రామ ప్రజల కోరిక ప్రకారం అయినాం, సరే కానీతి అని మా మిస్సెస్ని చేసిన. ఎంత వండర్ స్టెప్ అంటే, ఎక్కడో సీఎం ఆఫీసులో ఉండి రాజకీయం చేసుకోవాల్సినోని వచ్చి గ్రామస్థాయిలో ఉండి విలేజ్లో ఉండి రాజకీయం అంటే మనకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతలేదు, సెట్ అవుతలేదు. 10 రోజులు తిండి పెట్టని ఒక్కరోజు మనం అటు ఇటు చూసినాం అనుకోండి, వాడు మనకు శత్రువు అవుతుంది. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామా అంటే అందరికి పైకి పోయినట్టు లేదు. మనోజ్ రెడ్డికి పదవులు పెద్ద పైకి వచ్చినట్టు కాదు, అంటే మీకు తెలుసు. నేను ఇదే పాయింట్ పైన ఒకటంట, నేను ఈరోజు మిమ్మల్ని కలవడానికి వచ్చింది ఎందుకు, పిల్లల్ని చూద్దామని వచ్చిన. ఓకే, పిల్లలతో చూడ్డానికితో పాటు మిమ్మల్ని మా పార్టీ అయిన బీజేపీలోకి ఆహ్వానించడానికి కూడా వచ్చింది. యు ఆర్ రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ ప్లేస్. అంటే అన్న రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ ప్లేస్ అంటే ప్రేక్షకులకు కూడా అర్థం కావాలి కదా, తెలియాలి. అయితే మీలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండాలి.
ఉమ్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీలాంటి ప్రతినిత్యం పబ్లిక్తో టచ్లో ఉండే వ్యక్తులకు అవసరం. సరే అన్న, మళ్ళీ ఇప్పుడు మీరు అంటూ ఇంటలెక్చువల్, మీకు పబ్లిక్ పల్స్ తెలుసు. పొద్దున్న లేస్తే మీరు సర్వేలు అనేవి చేస్తున్నారు. ఎవరికి బాగుంటుంది పబ్లిక్లో, ఎవరైతే బాగుంటుంది నియోజకవర్గం కావచ్చు. నాకు తెలుసు మీరు ఎంత ఈ కేఎంఆర్ ఛానల్ ద్వారా మీరు పబ్లిక్ తోటి ఎంత టచ్లోకి వెళ్తున్నారు. ఏం కావాలి అసలు పబ్లిక్కి, ఎవరు కావాలి, ఏం కావాలనేది మీరు పొద్దున్న లేస్తే అదే చేస్తున్నారు. సో మీలాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే పార్టీ విల్ బెనిఫిట్. డెఫినెట్లీ. పార్టీ విల్ బెనిఫిట్ కాదు, నాకు ఒక్కరికే కాదు, కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు. వై బీజేపీ, ఎందుకు పోవాలి బీజేపీకి అని. భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో అనేది మీలాంటి వ్యక్తులతో ఇంకెక్కువ తెలిసే అవకాశం ఉంది. ఎక్కువ తెలిసేది కదా, నేనైనా ఎందుకు రావాలి అన్నది పాయింట్. కార్యకర్తలైనా ఎందుకు రావాలి, ప్రజలైనా ఎందుకు రావాలి బీజేపీ. భారతీయ జనతా పార్టీ ఒక నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇవాళ ప్రపంచ దేశాల్లోకి అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఎందుకు శక్తివంతమైన నాయకుడు అంటే పీస్, అందరూ బాగుండాలి అనే కోరుకునే ఏకైక నాయకుడు. యుద్ధాలను సైతం ఆపగలిగే ఏకైక నాయకుడు, విశ్వనాయకుడు. రెండు దేశాలు కొట్లాడుకుంటుంటే నేను బాగుండాలని చూసే వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరూ బాగుంటేనే నేను బాగుంటా. నా పక్క దేశాలు శాంతి హాయిగా ఉంటే నా దేశం, నేను బాగుంటాను. పక్క దేశాలు కొట్లాడుకుంటుంటే అది నా మీదకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళతో పాటు నేను నాశనం అవుతాను. అంటే ఇట్లా మీరు ఇట్లా చెప్తుండే ఏంటంటే కామన్ పీపుల్కు అర్థమయ్యే విధంగా ఒకటి రెండు ముచ్చట్ల వై బీజేపీ అంటే చెప్పాల్సిన పాయింట్లు ఏందన్నా, నేను కామన్ పీపుల్కి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన పాయింట్లు ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి రీక్యాప్ చేసుకొని మీరే గుర్తు చేసుకొని మీరు చెప్పండి. కామన్గా వై బీజేపీ అనేది ఒక సింపుల్ క్వశ్చన్. సామాన్య కార్యకర్త బీజేపీకి ఎందుకు రావాలి? ఎందుకంటే ఇక్కడ పదవులు ముఖ్యం కాదు. భారతీయ జనతా పార్టీలో పదవులు ముఖ్యం కాదు. నేను ఇవాళ ఇక్కడ చేరింది ఎందుకు, నాకు రేపు ఇవాళ పదవి కోసమో లేకపోతే ఇంకో దేనికోసమో. మీ నాయకులు ఇట్లా చెప్తారు కదా, దేశం కోసం, ధర్మం కోసం. అవును, దేశం, ధర్మం, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ అంటే ధర్మం కోసం, దేశం కోసం. దేశం ముఖ్యం, నేను కాదు. ఇక్కడ దేశం తర్వాతనే మనం. ఓకే, దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం అంటారు. ఓకే, రైట్. ప్లస్ నరేంద్ర మోడీ గారు అన్కరప్టెడ్ అని చెప్పి అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా ఒక్క స్కామ్ లేకుండా దేశాన్ని పాలిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంతే అండి. మీరు గత చరిత్రలోకి వెళ్తే ఇంత పెద్ద టాల్ పర్సన్, ఇంత ఈ స్ట్రాంగ్ పర్సన్, బీజేపీకి ఇలాంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే గ్రామాలలో రూట్ లెవెల్కి బీజేపీ పార్టీ వెళ్ళలేకపోయింది. ఇది వాస్తవం, నేను వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఈవెన్ తో ద డెవలప్మెంట్ ఈరోజు గ్రామ పంచాయతీల డెవలప్మెంట్స్ అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఎంత చేశానంటే, నేను చెప్పాలనో చెప్పొద్దో తెలియదు, కానీ నేను చెప్పకూడదు. నేను చెప్పకూడదు, నేనేం మాట్లాడకూడదు, ఎందుకంటే ఐఎమ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫ్ కోర్స్. కానీ ప్రజలకి ఇంకా చొచ్చుకపోలేదు అన్నది, ఎందుకు చొచ్చుకపోలేదు అన్నది అర్థం కాని విషయం. అది అంటే మేము అంటే ఫండింగ్ లేకనా? లేదు, అట్లా ఫండింగ్ అని కాదు. కాకపోతే ఏంటంటే పెరుగుతున్నది, రోజు రోజుకి పెరుగుతుంది. ఒక టైం ఎప్పుడు వస్తుందో, ఏ టైం వస్తుందో అట్లా కాకుండా ఇంకా ఊర్లలో ఎందుకు జెండా బట్టి కార్యకర్తలు గట్టిగా ఒక 10-20 మంది లేకపోవడం అంటే మన గన్పూర్ కాన్స్టిట్యున్సీలో అట్లా లేదు. అంటే ఈ కొన్ని మా గ్రామంలో అయినా పక్క గ్రామాలైనా కొన్ని చూస్తున్నాం. మనసులో ఉంది, జనానికి ఉంది, పబ్లిక్ కూడా ఉంది. అరే నరేంద్ర మోడీ అన్నది అయితే ఒక గంట మోగుతుంది గుండెలో నరేంద్ర మోడీ గంట మోగుతుంది. ఎందుకంటే నేను చెప్పగలుగుతాండి మీ నాయకుడి గురించి. ఎందుకంటే ఒక్కడే, ఈజ్ వన్ హూ ఈజ్ దేశం గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. భారత్ ఫస్ట్ పర్సన్ నాకు తెలిసిందంట. ఓకేనా? కానీ మా దగ్గర చూసిన చాలా మంది ప్రజలను మనం ఎంక్వైరీ చేసినప్పుడు నరేంద్ర మోడీ అని గంట మోగుతుంది. కానీ దెర్ ఈజ్ నో లీడర్ టు బ్రింగ్ వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చే
లీడర్స్ లేరు, నాయకత్వం లేదు. అంటే ఇప్పుడు ఆరు రమేష్ గారు ఇప్పుడు మీరు కలిసి ఈ కాంబినేషన్లో ఒక బలం అన్నది చేకూర్చుంది తప్పకుండా, BJP. అందుకే కదా ఇప్పుడన్నా మీరు బయటికి రప్పిస్తారా? రప్పిస్తాం. ప్రతి వ్యక్తిని వారి వారి ఊళ్ళల్లో వార్డులలో బయటకు వస్తున్నారు. ముందులా కాకుండా బూత్ లెవెల్ బూత్లో కూర్చునేటోళ్ళే ఎలక్షన్ బూత్లో కూర్చునే క్యాండిడేట్సే లేనప్పుడు మీరు పార్టీని ఎలా గెలుస్తారు, ఎంపీ ఎలక్షన్స్ ఎలా గెలుస్తారు అనుకున్నారు? అదే అందుకనే ఓన్లీ నరేంద్ర మోడీ అంటే అట్లానే కాదు. నరేంద్ర మోడీ అఫ్ కోర్స్ నరేంద్ర మోడీ ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ థింగ్ ఫర్ కంట్రీ అనుకుందాం, కొంతసేపు అనుకుందాం. కానీ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? లోకల్ లీడర్షిప్స్ ఎందుకు బలం చేకూర్చలేకపోతారు? అయితే మా ఫోకస్ బూత్ స్థాయి. నియోజకవర్గంలో 290 బూతులు ఉంటాయి. 290 బూత్కి మా దగ్గర దాదాపు 270 బూతుల్లో కమిటీలు ఉన్నాయి. ఇంకొక 20 అటు ఇటు, ఎందుకంటే పార్టీ ఎలక్షన్స్ అప్పుడు కొందరు పార్టీ మారుతుంటారు, అటు ఇటు క్యాండిడేట్ని బట్టి వెళ్తూ రావటం అనేది జరుగుతుంది. అక్కడ అట్లా కొన్ని ఒక 20-30 బూతులు ఇన్కంప్లీట్ ఉన్నాయి, ఎంటీ ఉంది. వాటిని మళ్ళీ ఇప్పుడు మాకు పార్టీ చెప్పింది కంప్లీట్ చేయాలని, ఆ పనిలోనే ఉన్నాం మేము. దాంతో మేము టోటల్గా 290 బూత్స్లో కమిటీస్ని రెడీ చేసుకుని రేపు ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో హైయెస్ట్ మెజారిటీ ఇవ్వబోతున్నాం మా ఎంపీ గారికి, ఆరు రమేష్ గారిని. ఎందుకంటే ఇది మీ ఎంపీ గారు నాకు దగ్గర అన్న విషయం మీకు తెలుసు. ఎస్, అందుకే ఇంకొక పాయింట్, మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నా భారతీయ జనతా పార్టీలోకి, మీరు వారు మా ఎంపీ అభ్యర్థి, మీరు చాలా క్లోజ్. మీరు కూడా చాలా క్లోజే కదా అన్న. 2 సంవత్సరాల నుంచి మన దగ్గర, అంతకుముందు మా అన్న క్లాస్మేట్. మీరు వచ్చినప్పటి నుంచి కాన్స్టిట్యున్సీలు అడుగుపెట్టినప్పటి నుంచి మనం ఒక ఇది దొంగతనం కాదు, లంగతనం కాదు, అన్న ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఒక 30-40 సార్లు మీరు ఇక్కడికి రావడం జరిగింది, మనం కలిసి భోజనం చేయడం జరిగింది, ఎన్నో విషయాల గురించి చర్చించుకోవడం జరిగింది. బేసిక్గా అదే మనం ఎప్పుడు కలిసినా కూడా. కానీ మీరు బీజేపీ పార్టీకి రమ్మంటారు, నేను రానంట, ఇదే టాపిక్ అవుతుంది. ఈరోజు రమేష్ గారు కూడా నాకు దగ్గర క్యాండిడేట్, దగ్గర వ్యక్తి, ఒక బ్రదర్లీ రిలేషన్ మాకు. వారు నాకు బాగా సహాయం చేసిండ్రు, అందుకనే రావాలి. రాజకీయంగా వారిని ఎప్పుడు నేను యూజ్ చేసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల్లో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక చిన్న పని కూడా వారి దగ్గరికి నేను పోలేదు. నాకు ఈ పని కావాలని నేను అడగలేదు. ఎందుకు అడగలేదు అన్నదానికి కారణాలు ఉంటాయి, నేను పోలేదు అన్నదానికి కూడా కారణం ఉంటాయి. పదవిని చూసి మనం పోవన్నా, ఒక రిలేషన్ ఉన్నది, బ్రదర్లీ రిలేషన్, అంతవరకే ఉన్నది. వారి ఫామ్, నేను రఘునాథ్పల్లిలో వారి ఫామ్ లీజ్కి తీసుకున్నాం, మాది అట్లా నడిచేది. సరే, అట్లా నడిచినా వెరీ క్లోజ్ ఉండేది. కానీ పార్టీ పరంగానైతే ఒక్క పని కూడా, ఒక్కటి నాట్ ఈవెన్ సింగిల్ పని. అంటే మనోజ్ రెడ్డి నేను ఏది అడిగితే అది చేసి పెడతారని తెలిసినప్పటికీ కూడా మనం ఒక్కరోజు కూడా ఒక పని మనం అడగలేదు. దట్ ఈస్ మై క్యారెక్టర్. సరే, ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ రాజయ్య గారు నాకు ఎంత క్లోజో మీకు తెలుసు. ప్రపంచం అంతా ఏకమైనా నేను రాజయ్య గారితో ఉంటాను. ప్రతి ఒక్కరు క్లోజ్ ఉంటారు, అది మీ గొప్పతనం. అయితే ఇక్కడ అదేవిధంగా కడియం శ్రీహరి గారు, కావ్య గారు ఏంటంటే నా క్లాస్మేట్, నా క్లాస్మేట్ కాబట్టి ఇప్పుడు నాకు అందరికంటే వచ్చిన పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇక్కడ అందరూ దగ్గరే. సరే, ఇప్పుడు వీరు వచ్చిందనుకో, పోటీ ఎవరు వస్తారో బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు తెలియదు. కానీ అందరు రాజయ్య గారు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయినారు అన్న, కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయినారు. సరే, ఈ టైంలో మనం కూడా వదిలేసి వెళ్ళిపోతే దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ ఇట్. అసలు రాజకీయాలే వద్దనుకున్నా. యాక్చువల్గా మీరు అడిగిన దానికి నేను సమాధానం ఏంటంటే, రావాలంటే రాజకీయాలే వద్దనుకున్నా. ఒక ప్రజల పక్షం నుండి టీవీ ఛానల్లో మనకు స్పందన మంచిగా వచ్చింది, ప్రజల్లో ఆదరణ వచ్చింది. 2,15,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు విత్ ఇన్ షార్ట్ పీరియడ్. నేను ఓన్లీ ఛానల్ పరంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా అందరు మీరు ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మీతోటి కలిసి ఉన్నంటే ఓ రచ్చ చేస్తారు, అబ్బా బీజేపీ వాళ్ళతో కలిసి అన్న, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి అంటే మానవత్వ దృక్పథంతో అందరితోటి మనం కలిసిమెలిసి ఉండాలన్నది మన ఆలోచన, మన సిద్ధాంతం. మనుషులందరూ ఒకటే, పార్టీలు ఏదైనా కూడా మన జనాలందరూ కలిసి ఉండాలన్నది మన ఆలోచన. అంటే బ్రాడ్ మైండ్, కొంచెం మంచిగా ఆలోచించి పాజిటివ్గా ఆలోచిస్తే అందరితో మనం బాగుండాలన్నది నా లక్ష్యం. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, అబ్బో కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడు, బీజేపీ వాళ్ళతో ఉన్నారు, ఇట్లా 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 అనేది అవుతుంది. దీని అన్నిటికంటే పార్టీనే రాజీనామా చేసి సపరేట్గా కూర్చుందాం ఆరాంగా. నాకు పిల్లలను చూడడానికి మీరు వచ్చినాను, వాళ్ళని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ గడుపుదాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ ఈ టైంలో
నేను రాజీనామా చేసి పక్కన ఉందామనుకున్న టైంలో రాజయ్య గారు పక్కకు వెళ్ళిపోయారు, ఇటు కడియం సీఆర్ గారు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బాధ అవుతుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను వెళ్ళిపోతే ఏంది పరిస్థితి అన్నది ఒక ఆలోచన అన్న. మీరు భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఆడ బీఆర్ఎస్కు అది రేపు మాపో మూతపడే పార్టీ. మూతపడ్డదా అది మీరు మీరు అక్కడ ఉండటంతో మూతపడేది ఆగేది కాదు. అది యాక్చువల్గా ఏంటంటే మూతపడే పార్టీ కాదు. ఎందుకంటే రెండు సీట్లున్న పార్లమెంట్లో 2 సీట్లున్న బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందన్న. వీఆర్ 38 to 39 మెంబర్స్. కారణం ఎవరు? 2 సీట్లు అయినా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మీరు కరెక్ట్ పాయింట్. జనాలకి ఇది ఏంటంటే ఇది ఒకటి నా అర్థం కాదు. 2 సీట్లున్న బీజేపీ అంటే సుభాష్ అన్న వాళ్ళ పార్టీ ఇలా దేశాన్ని ఏలుతున్న పార్టీ 2 సీట్ల నుంచి వచ్చి, మనది బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు వచ్చింది. 39 సీట్ల నుంచి ఒకరిద్దరు పోయినా లేకుంటే ఒక 10-20 మంది పోయినా కూడా రేపు 10 మంది ఉన్నా ఇద్దరే ఉన్నా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారు ఉన్నా రేపు పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు ఆశ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులున్న బీజేపీ రాగలేంది 39 మంది ఉన్న బీఆర్ఎస్ ఎటు పోతుందన్న? ఎటు పోదు. బాధ ఏం లేదు, పోతారు అవకాశవాదులు, మా నాయకులందరూ పోతారు. కాంగ్రెస్ వాళ్ళు కొందరిని తీసుకుంటున్నారు, మీరు కూడా కొందరిని తీసుకోవాలని నేను అనుకుంటున్నా, నేను స్వాగతిస్తున్నా. ఆలోచన విధానం వేరే. భారతీయ జనతా పార్టీ కేసీఆర్ అన్న. కేసీఆర్ ఇప్పుడు ఎట్లా అంటే నాకు సంతోషం అవుతుంది పార్టీని వదిలి అందరు పోతుంటే. ఏంటంటే కేసీఆర్ ఒక మ్యానుఫ్యాక్చరర్, ఒక ప్రోడక్ట్స్లను తయారు చేసే ఒక అద్భుతమైన వ్యక్తికి ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన తయారు చేస్తాడు లీడర్స్ని, పక్క పార్టీలలో పోతానంటే పోనీ రేపు మళ్ళీ తయారవుతారు, కొత్త రక్తం మళ్ళీ యువ రక్తం మళ్ళీ తయారవుతుంది. పోయినోడు పోతే పోనీ, ఉన్నోడే నాయకుడు అవుతాడు. రేపు ఇప్పుడైనా తెలిసి వస్తుంది పార్టీకి. ఉద్యమకారులను ఎంకరేజ్ చేస్తారు, మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, పార్టీలో కష్టకాలంలో పార్టీలో ఉన్నవారిని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం. అందరూ బాధపడుతున్నారు, పార్టీ క్యాడర్ అయినా ఎవరైనా. కానీ నేను అస్సలే బాధపడతలేదు. ఎందుకంటే ఎవరి భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచిస్తారు. టెక్నాలజీ యుగం, రేపు 5 ఏళ్ళ తర్వాత ఏమవుతామో ఏమో. అంటే మీరు కొన్ని బీజేపీ పార్టీ సిద్ధాంతంగా ఉన్నదని చెప్పి మీరు పార్టీ టికెట్ రాకుంటే ఏం బాధపడకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయిపోయిందంట అన్న, వెనకటి తిరిగా పార్టీని పట్టుకొని లేరు. నీ అమ్మ మనం వచ్చే సంవత్సరం ఉంటామో పోతాం, ఇప్పుడు పోయి వేరే పార్టీలో పోయి ఆ పవర్ ఎంజాయ్ చేయాలి అని ఇట్లా ఆలోచిస్తారు. అంటే పెద్ద పెద్ద నాయకులు కూడా ఇట్లా ఆలోచిస్తారు. ఇక చిన్న కార్యకర్త ఎటుపోతాడు, మధ్య మిడిల్ లెవెల్ పొలిటీషియన్స్ అందరు ఎటుపోతారు, సెకండ్ క్యాడర్ పొలిటీషియన్స్ అందరు ఎటుపోతారు. ఎవరి స్వార్థం వాందే అన్న. ఇక్కడ ఆట మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే ఎవరి స్వార్థం వాందే. టు బి ఫ్రాంక్, ఎవరి స్వార్థం మనిషి, స్వార్థం లేని మనిషి ఉన్నా కూడా వాడు వేస్ట్. ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది. నాకేంటి స్వార్థం అంటే నా పార్టీ పవర్లోకి రావాలి, అది నా స్వార్థం. భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే ఎలక్షన్స్లో అధికారంలోకి రావాలి, అది నా స్వార్థం. ఎందుకంటే నేను ఒక భారతీయ జనతా పార్టీ ట్రూ కార్యకర్త. ఇప్పుడు నాకు టికెట్ రాలేదని నేను ఇంట్లో ముడుచుకొని కూర్చోను. అయితే అన్న ఒక చిన్న విషయం అన్న, ఇప్పుడు మీరు ముడుచుకొని కూర్చోను అన్నారు, ఓకే, తిరుగుతున్నారు, మంచిదే సరే. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలైనా అట్లనే ఉన్నారు. ఎవడైతే అవకాశవాదులు మాత్రమే, అంటే చూడండి, అవకాశవాదులు అంటే టాప్ లెవెల్ టు బాటమ్ లెవెల్ వరకు. కడియం సీఆర్ గారు ఎందుకు పోయినరు? రేపు నాకు మంత్రి పదవి కావాలను, లేకుంటే నా బిడ్డను లాంచ్ చేయాలి, ఒక రాకెట్ లాంచ్ చేసినట్టు లాంచ్ చేద్దాం అనుకుంటారు. ఇస్రో సైంటిస్టులు రాకెట్ లాంచ్ చేస్తారు చూసినా అన్న, అట్లా బిడ్డను లాంచ్ చేద్దాం. అదొక ఫెయిల్యూర్ మిసైల్. అది మీరు తర్వాత చూడాలి, ఆఫ్టర్ ఎలక్షన్ చూడాలి. అరే ఫెయిల్ అయినా పాస్ అయినా మిసైల్ ఎందుకు? ఇవాళ శ్రీహరి గారిని చూసి ఊసర వెళ్ళి అంటే తొండ ముదిరితే ఊసర వెళ్ళి అవుతుంది అంటారు. ఇవాళ ఒక ఊసరవల్లి కూడా ఆయనను చూసి సిగ్గుపడే పరిస్థితి. ఎందుకంటే శ్రీహరి గారు ఎక్కడ పవర్ ఉంటే అక్కడ ఆయన ఉండాలి. అరే ఆబ్వియస్ అన్న, ఇప్పుడు తన బిడ్డ కోసం చూస్తుండు, ఇన్ని సంవత్సరాలు అనుభవించిండు, చేసి ఒక 5 సంవత్సరాలు ఆగొచ్చు కదా ఆయన. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎందుకు ఆగుతారు? అప్పటి వరకు టైం ఉంటుందా అన్న? ఆల్రెడీ 70, 72, 75 వరకు ఉన్నారు. ఇక రేపు దెర్ ఈస్ నో టైం. సరే అది ఆయన వ్యక్తిగత, దానికి సంబంధం లేదు. నువ్వు ఆగుతున్నావు, మీరు ఆగుతున్నారంటే మీకు ఎన్ని ఏళ్ళు? ఇక మీకు 20 ఏళ్ళు ఉన్నది కొట్లాడడానికి. ఆయనకు వేర్ ఈస్ ద టైం యార్? దెర్ ఈస్ నో టైం, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. టైం లేదు కాబట్టి రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అంటే ఏమవుతుంది? ఆయనకేం కాదన్న, ఏజ్ సహకరించాలి కదా.
అంటే ఇప్పుడు సహకరిస్తుందా ఆయన ఏజ్? ఈసారి లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి వారు చెప్పారు. నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఉండరు, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండరు. ఆయన పోయే లోపు ఆయన బిడ్డను ఒక పదవిలో కూర్చోబెట్టి ఎవరైనా ఏ తండ్రి అయినా కామన్గా ఏ తండ్రి అయినా కొంచెం స్వార్థంతో మీరు అన్నారు మీ స్వార్థంతో పార్టీ రావాలనుకుంటారు. ఆయన స్వార్థం కోసం నా బిడ్డ రావాలనుకుంటారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? టెక్నికల్ స్పీకింగ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఆయన ప్రకారం జీవితాంతం అదే వారు పోయినందుకు బాధలేరు, వారు పోయినందుకు అంతా మంచి. కాకపోతే గొంతు కోసిపోయిండ్రు అన్న. బీఆర్ఎస్ పార్టీని ఇట్లా పట్టుకొని ఇట్లా గొంతు కోసి పోయినరు. అది ఆయన మొదటి నుంచి చేస్తున్నది. అది బాధ అవుతుంది. ఇక్కడ ఆయన గొంతులు కోసి కోసి స్థాయికి వచ్చిండు. ఇప్పుడు ఇట్లా పెట్టి కేసీఆర్ గారిను మా కార్యకర్తలను ఇట్లా తల పట్టుకొని జుట్టు పట్టుకొని కాదన్నా కసా 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 కోసి ఆయన తల లేకుండా పక్కన పెట్టి ఆయన రాజకీయ జీవిత ప్రస్థానమే గొంతులు కోసి ఎక్స్పర్ట్ అండి ఆయన. అక్కడ మాకు బాధ అవుతుంది తప్పించి మీరు గమనించలేదు. పబ్లిక్ ఎప్పుడో తెలుసు ఆయన ఎప్పుడో నేను నాలాంటి వాడు ఎప్పుడో గమనించాడు. 6 నెలల క్రితమే మేము చెప్పేసినాం వాటి అది మరి ఒకసారి మనిషిని చూసుతోటే పాపం ఆహా ఏంది సైకాలజీ ఎట్లుంటుంది ఏంది అన్నది ఒక 2 మెతుకులు చూడంగానే అనిపించింది. ఎందుకంటే నేను రాజయ్య గారి దగ్గర ఉండి తర్వాత వీరి దగ్గరకు వచ్చిన. ఎందుకు అంటే మా ఫాదర్ బేసికల్ ఎప్పటి నుంచో ఆయన కడియం శ్రీహరి గారు అంటే బాగా అభిమాని అన్న. అయితే నేను కూడా ఏమనుకున్నా అంటే నాయకుడు క్యారెక్టరు, క్యాలిబరు, కెపాసిటీ, కమిట్మెంట్ ఉన్న నాయకుడు కదా, ఈయన దగ్గరికి పోవాలి, ఈయన దగ్గర శిష్యరికం చేయాలి. ఎందుకంటే మనం కూడా మంచి వాళ్ళం కదా. నేను కూడా ఒక క్యారెక్టరు, కెపాసిటీ, కమిట్మెంటు, కండక్టు అన్నీ ఉన్న నాయకుడిని. నెవర్ ఎవర్ కాంప్రమైజ్. నరేంద్ర మోడీతోటైనా కంపేర్ చేసుకోవాలి, ఏమి కడియం శ్రీహరి తోటైనా చేసుకోవాలి, కేసీఆర్ తోటైనా చేసుకోవాలన్న లెవెల్లో నేను ఉంటా. ఏది క్యారెక్టర్ విధంగా, ఈ కొన్ని చిల్లర పనులు చేయని విధంగా, కరప్షన్ లేని ఇట్లుంటా అని నేను కూడా అట్లనే ఉంటా. అయితే నా నాయకుడు కడియం శ్రీహరి అయితే బాగుండు అనుకున్నా. కానీ అన్నిటికంటే ముందు నాకేందంటే నేను పుట్టుకతోటే దొరనన్నా. నేను ఈ గ్రామంలో దొరను. నేను ఈ ఊరికి వచ్చినప్పుడు కూడా నా ముందట ఎవరు కూర్చోలే కావచ్చు, ఎవరు కూర్చోలేదు, ఎట్లాంటి వాళ్ళు కూడా నా ముందట కూర్చోలేదు. కానీ నేను వచ్చిన తర్వాత దాన్ని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసిన. గడిలోకి రావాలంటే జనం భయం అంటే ఒకటి ఇది ఉండే ఆ ఫీలింగ్ లేకుండా అందరితోటి కలిసిమెలిసి ఆ దొనతనం ఏందిరా ఇదని. వీఆర్ ఎడ్యుకేటెడ్, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు ట్రీట్ చేసినాం. ఎవరినైనా ఎస్టీ కమ్యూనిటీనైనా ఎస్సీ కమ్యూనిటీనైనా ఇట్లనే మీరు ఎట్లా అందరం ఎట్లా కూర్చున్నాం అట్లనే కూర్చొని అట్లనే భోంచేసి అట్లనే ఊరంతా అట్లనే ఉన్నది. ఎంత చిన్న పిల్లగాడైనా పెద్ద పిల్లగాడైనా ముసలోడైనా మూకోళ్ళైనా అట్లనే ఉన్నాం. కానీ ఇట్లాంటి కల్చరు స్టేట్లో తీసుకొచ్చిందన్న. బాధ అయిందన్న. ఒక రాజకీయ నాయకుడు అది చేయకూడదు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ అక్కడనే ఫెయిల్ అయింది. నా గడిలకు అందరు వచ్చుడు మొదలు పెట్టినరు. ఆ గడిలకు ఎవరు రాకపోవడు లేకుంటే బంద్ అయింది కాబట్టి నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే కేసీఆర్ గారు చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే అదే అన్న. దాన్ని ఏమంటారంటే అంటరాంతరం కూడా అనొచ్చు, అహం అనొచ్చు, ఏమని అనొచ్చు, ఎవరికైనా సరే సరే. కాకపోతే నేను ఒక పాయింట్ ఏంటంటే ఈ స్టేట్లో వాస్తవంగా మాట్లాడాలంటే నేను వాస్తవం తిరిగినే మాట్లాడతా. మీరు మళ్ళీ దానికి కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ ముఖ్యమంత్రి ఇప్పటివరకు చేయలేదన్న. కొన్ని పనులు బాగా చేసింది, దానిలో నో డౌట్ అబౌట్ ఇట్. అది ఓన్లీ కేసీఆర్. కరప్షన్ కూడా ఆయన చేసినంత కరప్షన్ ఎవరు చేయలేదు అన్న. కరప్షన్ అన్నది అది బీయింగ్ ఏ పార్ట్, దాన్ని వదిలేయండి, పక్కన పెట్టండి. మేజర్గా ఏంటంటే పబ్లిక్లో లేకపోవడే ఇవాళ మాకు ఎఫెక్ట్ అవ్వడు, అదొక కారణం. అందరినీ కలిసి ఉండేది ఉంటే ఇలా. అదే సేమ్ జగన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా ఈయన ఓట్లు తగ్గడానికి, సీట్లు తగ్గడానికి గల కారణం ఏంటంటే ఆయన కూడా ఒక బిల్డింగ్లో ఉండి పరిపాలన చెలాయించాడు. అది చెలాయించినప్పుడు ఏమైందంటే ఆయన ఇచ్చినన్ని సంక్షేమ పథకాలు ఎవడు ఇవ్వలేదు, ప్రపంచంలోనే ఎవడు ఇయ్యాడు. అయినా కానీ జగన్కి కూడా ఆ ఎఫెక్ట్ మొన్న సర్వేలలో అటు ఇటు చెప్పగానే మళ్ళీ రోడ్ ఎక్కి బస్ ఎక్కి మళ్ళీ బస్సు యాత్రలు ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు కొద్దిగా టర్న్ అవుతుంది. లేకుంటే జగన్ అట్లనే అదే యాటిట్యూడ్ తోటి ఉండేది ఉంటే మొత్తం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొలాప్స్ అయ్యేది. సేమ్ ఇక్కడ ఎట్లయిందో అక్కడ అట్లా అయ్యేది. సో ఎట్లా చేసినా నువ్వు ఏం చేసినా ప్రజలలో ఉండే నాయకుడిని ప్రజలు ప్రేమిస్తారు. వారితో ఉండే నాయకుడిని, వారి కష్టం వస్తే ఆపద వస్తే వారికి అన్ని విధాలుగా చూసుకునే నాయకుడిని. ఎందుకంటే ఇది నేను కూడా తెలుసుకున్నాను. నేను కూడా గ్రామంలో అటు ఇటు ఎక్కువ తిరగాలంటే నేను ఎక్కువ తిరగకపోయేది. కానీ కేసీఆర్ గారు దెబ్బతోటి ఏంటంటే మనకు కూడా తెలుసుకున్నాం. కానీ విషయం ఏంటంటే చిన్న వాడైనా పెద్దోడైనా ఊర్లో మాట్లాడాలంటే నేను మాట్లాడాలంటే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ప్రతి ఒక్కరు మనం ప్రశ్నించే అవకాశం అందరికి ఇచ్చినాం. ప్రశ్నించండి రా బాబు, ప్రశ్నించండి రా బాబు. అందరు ఎవరన్నా నన్ను ప్రశ్నిస్తే నేను బాధపడతా అనుకుంటారు కావచ్చు.
అరే మేము వచ్చిందే వాళ్ళని ప్రశ్నించే హక్కు వచ్చినప్పుడే, వెనకట ఈ ప్రశ్నించే హక్కు లేకుండా నేను నక్సలైట్ పుట్టుకొచ్చిందన్న, వాళ్ళు వచ్చి తుపాకీతోటి పేల్చిండ్రు, వీడు ప్రశ్నించేది ఉంటే ఈ తుపాకులు రావు కదా. నా సైకాలజీ ఏంటంటే వెనకట ప్రశ్నించేదాలంటే గ్రామాలలో దొరల మీద ప్రశ్న అంటే ఇది ఉండేది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అరే గివిడు దొరని ప్రశ్నిస్తాడా, గివిడు అన్నను ప్రశ్నిస్తాడా, గివిడు సార్ జోలికి పోతాడా అంటే వాడు రావాలి నా జోలికి, వాడు ప్రశ్నించాలి, ఈ తత్వం నేను డెవలప్ చేయాలి, ఇదే నా కాన్సెప్ట్. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ప్రశ్నించకుంటే తుపాకు వచ్చి నాకు ఇక్కడ గురి పెడతారు. అర్థమైందా అన్న? సింపుల్ లాజిక్. దట్ ఈస్ ఇప్పుడు నువ్వు ఎవ్వరు ఒకటేసారి అది బర్న్ అయ్యి ఏ రోజు నేను తప్పు చేసిన అనుకో, నన్ను ప్రశ్నించినావు అనుకో, ప్రశ్నించి ఇది ఇక్కడితోటే పోతుంది, మనం ఏమున్నదిరా మనోజ్ రెడ్డి అనుకుంటాం. ఇక ప్రశ్నించిన నెల నేను ఇబ్బంది పెట్టుకుంటూ పోయిందనుకో, ఏదో ఒక రోజు వచ్చి తుపాకు వచ్చి ఉంటుంది. అంతేనా కాదు? సింపుల్ లాజిక్. అంటే తుపాకే కావచ్చు, ఓటు దెబ్బే కావచ్చు, లేకుంటే బుల్లెట్ దెబ్బే కావచ్చు, దెబ్బ తగుళ్ళు మాత్రం గ్యారంటీ, అది ఏ దెబ్బ అయినా కావచ్చు. అందుకే ఎవరు పబ్లిక్లో ఉంటారో వారికే పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది. మీరు గెలుస్తారు అనుకుంటాను కదా, ఓకే, గెలుచుడైతే ఇది ఇట్స్ ఎ జోక్ అండ్ ఇట్స్ ఎ మిరాకిల్. మేబీ ఎప్పుడైనా మిరాకిల్ కూడా కావచ్చు. మీరేమంటారు? ఎందుకంటే చాలా చోట్ల మిరాకిల్ జరిగినాయి అన్న. బీజేపీ అనుకోకుండా పోయినసారి ఇన్ని సీట్లు గెలుస్తుంది అనుకోలేదు, టక్న గెలిచింది. ఈసారి మిరాకిల్ అంటారు. జోక్ కాదన్న, ఇట్ షుడ్ బి ఎ మిరాకిల్ అంటున్నా. మిరాకిల్ కాదు, నరేంద్ర మోడీ గారు పొద్దున్న దట్ ఈస్ ఎ మిరాకిల్. మోడీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ మిరాకిల్. మోడీ నేను అనేది పాజిటివ్గానే అంటున్నా, మీరు అర్థం చేసుకోండి. మోడీ మ్యానియా ఆ మిరాకిల్ జరిగితేనే గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు అంత పట్టు లేదు, అంత దమ్ము లేని పట్టు లేదని కాదన్న. మోడీ పొద్దున్న లేస్తే ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తితోటి టచ్లో ఉన్నాడు. ఎట్లా అంటే నేను చెప్తా. బియ్యం 5 కిలోల బియ్యం చెప్పకండి అన్న ప్లీజ్, ఎందుకంటే ఈ షుడ్ బి అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు మీరు ఎందుకంటే మోడీని నేను ఒక రెస్పెక్ట్ చేస్తా, ఒక విధంగా నేను రెస్పెక్ట్ చేస్తా. మీరు మా కేసీఆర్ గారి ప్రభుత్వం లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మేము ఇది ఇస్తున్నాం అంటే వాస్తవంగా కూడా వారు ఏమి ఇస్తున్నారు ఏందన్నది ప్రజలు కొద్దిగా ఆలోచించి గ్రామ పంచాయతీలో ఏ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంది అని అడిగితే, గ్రామ పంచాయతీలో ఏ ఫండ్ ఎక్కడి నుంచి, మళ్ళీ చెప్తున్నా యాజ్ సర్పంచ్ భర్తగా, ఏ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏదైంది, ఈ అభివృద్ధిలో ఏ నిధులు ఉన్నాయి ఏందని కొద్దిగా 10 మంది చదువుకున్న వాళ్ళు అడిగితే అన్నీ తెలిసిపోతాయి. మీరు అన్నారు కదా మోడీ ఏం చేసిందంటే, మోడీ ఎట్లా టచ్లో ఉన్నాడంటే ఇవే ప్రతి వ్యక్తికి తెలిసింది. అట్లా టచ్లా ఇప్పుడు నాకు తెలుసు, కొంతమంది ఎడ్యుకేటెడ్కి తెలుసు కావచ్చు అన్న, కానీ ప్రతి ప్రజలకు అది చేరలేదు. చేరుతుందన్న. అందుకని మొన్నటిదాకా యాత్రలు అప్పుడప్పుడు నేను ఫ్లోలో అందరు మనోళ్ళే అన్నట్టు పోతుంటా. ఐఎమ్ ఏ బీఆర్ఎస్, ఐ హ్యావ్ టు స్టిక్ ఫర్ దిస్. మీలాంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ జపం చేస్తున్నారంటే, నరేంద్ర మోడీ జపం చేసుడు ఏందన్న, హీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. ఆఫ్ కోర్స్ వీ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు హిమ్. ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్. హీ ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. మీ నాయకుడు ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారికి రెస్పెక్ట్ లేదు. అందుకే తప్పు ముచ్చట. నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు నా నాయకుడు సార్లు ఆయన నరేంద్ర మోడీ గారిని ఆకాశానికి ఎత్తింది మా నాయకుడే, పాతాళానికి వేసింది మా నాయకుడే. సో వేద్దామనుకున్నాడు, ఆయన పాతాల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు? మీ నాయకుడు. అదే తిట్టిండు, వేసిండు, అందుకనే పాతాళానికి వేయండు. అందుకనే నరేంద్ర మోడీ పెట్టుకున్నాడు గొంతులో వాడే పోతాడు. అంతే, ఎవరు తీసుకున్న గొంతులో వాడే పోతాడు. ఇఫ్ యు ఆర్ హ్యావ్ నిజంగా నీ దగ్గర ఇప్పుడు ఫస్ట్ చూడన్న, హీరో అనేవాడు లాస్ట్కి గెలుస్తాడు, విలన్ అనేటోడు ఫస్ట్ నుంచి గెలుస్తూనే ఉంటాడు, కానీ లీడర్ అనేటోడు హీరో అనేటోడు లాస్ట్ ఒకటేసారి సుక్కలు చూపెడతాడు. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆబ్వియస్గా దేశం అంతా నరేంద్ర మోడీని హీరో అనుకుంటాను. ఈ ఒక్కసారి నాకేందంటే నరేంద్ర మోడీ ఈసారి రావద్దనే నేను కోరుకుంటానన్న, కాంగ్రెస్ పార్టీ రావాలన్న. ఎందుకంటే ఇప్పుడు కొన్ని భాగవతాలు తెలుస్తలేవు ప్రజలకు. మరి మీ నరేంద్ర మోడీ గారు ఎంత తిన్నారు, ఎంత అవినీతి చేసిండ్రు అంటే అపోజిషన్ వాడు వస్తేనే కదా తెలిసేది. ఏమో తెలియని పుస్తకంలో ఇప్పుడు చూడు రాదుండి, ఫోన్ ట్యాపింగ్ అంట, మన్నంట, మశానం అంట. నరేంద్ర మోడీకి కుటుంబం ఎవరు? ప్రజలే కుటుంబం అంట. ప్రజలే కుటుంబం. నేనేమనుకుంటా అదాని అంబానీ ఫ్యామిలీ అన్న వినండి, అదాని ఎక్కడ పుట్టిండు, ఎవరు పుట్టిండ్రు, ఎట్లా పుట్టిండ్రు? కాదన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు లేచిండు ఆయన. నేను అనేది
వీళ్ళకు ఒక పార్టీతోటి సంబంధం ఉన్నది అని పుసుకున్న ఆదాని అమ్మని వీళ్ళకి పుట్టడం అంటే ఎక్కడ బిజినెస్ గా ఎట్లా లేదు వాళ్ళు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ అంతే వాళ్ళకు నరేంద్ర మోడీయో లేకపోతే బీజేపీయో కాంగ్రెస్ అని కాదు, వాళ్ళు ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళు వ్యాపారం చేస్తారు. భారతీయ జనతా పార్టీకి చేస్తారన్నా వీళ్ళకు సంబంధం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు ముందుకెళ్ళాలి, ఫ్యామిలీ వాళ్ళు గవర్నమెంట్ తో పాటు సఖ్యతగా ఉంటారు. గుజరాత్ వాళ్ళు కదన్నా, గుజరాత్ గుజ్జు గుజ్జు బైస్ అన్నట్టు గుజరాత్ కావచ్చు, గుజరాత్ ఎందుకు గుజరాత్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపారస్తులు లేరన్నా. గుజ్జు ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్న బిజినెస్ ఆ ఇష్యూ. ఇక మనం లీవ్ దట్. కానీ కాకపోతే నేనేమంటున్నా అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారికి మీరు అన్నారు ఆయన ఎంత సంపాదించిండు, ఆయన సంపాదన ఆయనకు వచ్చిన ఇవి కానుకలు కూడా ఆక్షన్ పెట్టి పబ్లిక్ కోసం వాడుతున్నాడు. కానీ అటువంటి ఆలోచన చేసేది గోరంతా చేసుకుని చెప్పేది కొండంతా ఉన్నదని అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఆయన అసలు ఆయనకు పబ్లిసిటీ ఏం అవసరం చెప్పండి. అరే పబ్లిసిటీ ఏందన్నా, ఫోటోలకు ఫోజులు ఇస్తా ఉంటాడు, పబ్లిసిటీ బాగుంటుంది. ఆయన చేసేది కూడా ఆయన చేసే ప్రతిదీ పబ్లిక్ కనిపించాలి, అందుకని ఆయన పొద్దున్నేసి పబ్లిక్ లో ఉంటాడు. ఆయనకు భార్య అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, అవునన్నా ఏమవసరం. ఈజ్ సెల్ఫ్ మేడ్. ఆయనకు ఎంతసేపు సొంతగా ఉన్నది. ఇది ఒక్కటి నాకు డౌట్ ఉన్నది, అది ఐ నీడ్ టు క్లారిఫై. తర్వాత తెలుసుకోవాలి వారి గురించి. ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే అరే కానీ ఆయన ఇట్లా ఫోటోలు స్టైలు కథ, ఈజ్ మోర్ దెన్ ఏ పొలిటీషియన్, ఈజ్ ఏ యాక్టర్ అనేది నాకు అనిపిస్తుంది అన్న, వాస్తవంగా చెప్పాలి. అదర్ దెన్ దట్ ఎందుకంటే అది ఒక యాక్టింగ్ అన్నది కోణం ఒకటి పక్కన పెడితే మీకు యాక్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పొద్దున్న లేస్తే పబ్లికే ఆయనకి ఇంకెవరు లేరు, అవసరం లేదు. డెవలప్మెంట్, ఒక సామాన్య వ్యక్తి పేదరికం నుంచి ఎట్లా బయటికి రావాలి అనే ఆలోచనతో ఆయన ప్రతినిత్యం ఆలోచిస్తుంటాడు. అందుకనే అంత్యోదయ భారతీయ జనతా పార్టీ కోరుకునేది ఏంటంటే చివరి వ్యక్తికి ఈ ఫలాలు, గవర్నమెంట్ ఇచ్చే ఫలాలు అనేది, బెనిఫిట్స్ అనేది చెందాలి. అంత్యోదయ అది భారతీయ జనతా పార్టీ. ఓకే అన్న, నైస్ మీటింగ్ యూ. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ కలిసినాం. మీరు వచ్చినందుకు మీరు మనం అనుకోకుండా అసలు మీ అంటే మన బీజేపీ గెలుస్తుందని మీరు చెప్పిన దాన్ని బట్టి తప్పకుండా గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ ఆఫ్టర్ ఎలక్షన్స్. అంటే నేను ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ వరంగల్ లోక్సభ గెలిచిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడే కూర్చుందాం. ఓకే అన్న, నేను ఒకటే అనుకుంటున్నాను ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కొంచెం జిద్దు మీద ఉన్నారు, పట్టు మీద ఉన్నారు, కసి మీద ఉన్నారు. ఈసారి ఓటుతో సమాధానం ఒక దెబ్బ తగిలింది కదా మాకు బాగా, ఇటు వలగొట్టాలని చెప్పి మన ఛాన్స్ వస్తుంది, మనకు ఒక అవకాశం వస్తుంది, వేద్దామన్నట్టు కసితోటి ఉన్నారు. కసితోటి శ్రీహరిని ఓడించి బీజేపీని గెలిపియాలనే కసితోటి ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు 2 సార్లు బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఈసారి 3వ సారి 4వ సారి కూడా ఓడగొడదామన్న కసిలు ఉన్నారు. అయితే వాస్తవం ఏంటంటే ఆ కసి ఇప్పుడు క్యాండిడేట్ మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు ఎంపీ టికెట్ మా క్యాండిడేట్ ఎవరో తెలియదు కాబట్టి ఆధారపడి ఉన్నది. ఇక్కడ హైలైట్ జోక్ ఏంటంటే బీజేపీ గెలవాలని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కోరుకుంటానని కొంచెం ప్రకటనలు వినిపిస్తాను. రేపు పుష్కరం మీరు అటు ఇటు చేసి మా బీఆర్ఎస్ క్యాండిడేట్ని కూడా ఎవరినో అటు ఇటు ఏమైనా మ్యానిపులేట్ చేసి జైలు వేస్తాం, తొక్కుతాం, పీక్తాం అంటే ఎవరైనా మామూలు క్యాండిడేట్ని ఎవరన్నా పెడతారా అని మేము ఆ విధంగా ఆలోచించమన్నా. సామాన్యంగా మా పని ఏంటిది, మా క్యాండిడేట్ ఈజ్ నరేంద్ర మోడీ. మీరు ఈడీలు ఉన్నాయి కదన్నా, మీరు ఈడీలు ఉన్నాయి, చేతికి బేడీలు వేస్తారు, పంపించగానే వచ్చి ఈడీలు ఉంటాయి. ఈడీ పొద్దున్న లేస్తే ఎన్ని రోజులు కనిపించేది ఏంటి, కేవలం రాజకీయ నాయకులుగా కనిపిస్తారు. కానీ వాళ్ళు పొద్దున్న లేస్తే ఎందరినో చెక్ చేస్తుంటారు, వాళ్ళ పని అది. మీకు చెప్తా బీజేపీకి వస్తే ఎవడైనా 3% మాత్రమే రాజకీయ నాయకుల మీద కేసులు, అన్ని సామాన్యమైన వ్యాపారస్తులు. ఈడీ కేసులు ఇవన్నీ పడ్డ తర్వాత బీజేపీకి రాగానే పునీతుడు అయిపోతాడంట. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడే నేను ఇట్లాంటి ఏం పెద్ద స్కాములు అవి ఇవి చేయలేదు కాబట్టి మా మీదకి ఈడీ రాదు కదా. మా మీడికి ఈడీ వచ్చిన రోజు, మా మీడికి అన్ని కేసులు వచ్చిన రోజు మేము కూడా వచ్చి ఈడీ బీజేపీలో చేరి పునీతమవుతాం. అప్పుడు ఏందన్నా పనులు మేము చేయము. ఒకవేళ అట్లాంటి ఏమైనా అయినప్పుడు అవన్నీ పట్టించుకోదన్న భారతీయ జనతా పార్టీ. మేము పొద్దున్న లేస్తే సేవ ఎట్లా చేయాలి, పబ్లిక్కి సేవ చేయాలి. భారతీయ జనతా పార్టీ ప్రతినిత్యం పబ్లిక్ కోసం పరితపించే పార్టీ. నరేంద్ర మోడీ గారు అదే ఆలోచిస్తారు, దేశాన్ని ఎట్లా కాపాడాలి. రేపు మీరు చూడండి
అఖండ భారత్ నాకు ఒకలైతే అఖండ భారత్ ఇప్పుడు నరేంద్ర మోడీ POK నరేంద్ర మోడీ ఒక్కడొకలాగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నాకు నరేంద్ర మోడీ ఒక్కడొకలాగా భారతదేశ అంతర్భాగంలోకి రాబోతుంది. సుభాష్ అన్న నాకు నరేంద్ర మోడీ ఒక్కడొకలాగా పడతాడు. పక్కన అమిత్ షా ఇట్లా వచ్చేసి ఉంటే ఇద్దరు ఒక రాక్షసులు లాగా పడతారు. నరేంద్ర మోడీ ఒక్కడున్నంతసేపు మస్తు ఉంటుంది స్క్రీన్ మీద. నరేంద్ర మోడీ పక్కన అమిత్ షా రాగిన వాము చూసే కళ్ళని బట్టి ఉంటుంది అన్న. మీరు పొద్దున్న లేస్తే మీ మీరు కేసీఆర్ ఒక రాక్షసుల్లా చూస్తారు, అట్లా చూడ తర్వాత కేటీఆర్ ని ఇంకొకలా చూస్తారు చూడవు. కాబట్టి మీరు అదే విధంగా నరేంద్ర మోడీని చూస్తే ఎట్లా? నరేంద్ర మోడీ మాకు భగవాన్ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠించిన నాకు ఇంత ఉండొద్దే పార్టీ మీద ఉండే కాడికి ఉండాలి. ఉన్నది చెప్తున్నా, తప్పును తప్పు అంటాం, రైట్ చెప్తే ఉలికి పడతారు. ఇప్పుడు నేను ఎప్పుడైనా చేసిందే కదా తప్పును తప్పు అంటాను. నేను మా వాళ్ళు తప్పులు చేస్తే నేను సదరితే నీకు తెలుసు నా గుణం ఏంటంటే మా వాళ్ళు తప్పు చేసి ఏసుడే తప్పు తప్పనుడే. మీరైతే ఎప్పుడు కూడా పాజిటివ్ అంటే మీరు టికెట్ ఆస్పిరెంట్స్, మాకు ఆస్పిరెంట్స్ కాదు కాబట్టి మేము వినే టికెట్ ఆస్పిరెంట్ కాబట్టి మీరు ఏం మాట్లాడొద్దా? భారతీయ జనతా పార్టీ చేసిన గొప్ప పనులు ఏంటి? అయోధ్యలో రామ జన్మభూమి ఆలయం అనేది మన అవుట్ ఆఫ్ టైం ఆఫ్టర్ 500 years ఒక గుడి కట్టగానే మొత్తం ఓట్లు పడాలంటారా అన్న? గుడి కట్టగానే ఓట్లు పడాలని కాదన్న, ప్రతి భారతీయ పౌరుడి కళ. ఇక కేసీఆర్ గారు కూడా యాదగిరి గుట్టని కట్టింది. మరి ఓకే చేసిన అన్న జనం అద్భుతంగా ఎంత చక్కగా కట్టినంటే యాదగిరి గుట్టను అంత చక్కగా నేను చెప్తున్నా. నేను పోయినా నీళ్ళు అక్కడనే, ఎక్కడ కూలుడు అక్కడనే, ఆయన జేబులు నింపుకోనికి యాదగిరి గుట్టను యాదాద్రిని చేసిండు. బీజేపీ వాళ్ళు ఎక్కడ చూపెట్టలేదు ఏందన్నా? ఏంటిదన్నా ఈ ఫోటోలు వీడియోలు వైరల్ వాట్సాప్ యూనివర్సిటీలలో ఎక్కడ రాలేదు ఏందన్నా? ఏంటిది రాలేదు? ఇవన్నీ ఎందుకు రాలేదన్న? ఇప్పుడు అక్కడ ఏమేమి జరిగిందన్నా? మీరు కావాలంటే మళ్ళీ నేను పంపిస్తాను మీకు రేపు. సరే ఒకసారి పంపండి. నరేంద్ర మోడీ గారు అయోధ్య రాముని కట్టిండ్రు, కేసీఆర్ గారు ఏది కట్టిండ్రు? యాదాద్రి టెంపుల్ కట్టిండ్రు. బహుగా జనాలను మంచిగా అంటే ఒక మనిషి జనం ఓట్ల కోసమో ఈ ఓట్లు కావాలి ఇట్లా కావాలని చేసినది ఏది ఫలించదు. నిజంగా భక్తితోటి శ్రద్ధతోటి ఎవరైనా చేసేది ఉంటే అది 100% వారికి ఆ శ్రీరాముడు తోడుంటాడు, ఆ యాదగిరిగుట్ట స్వామి తోడుంటాడు, ఆ భగవంతుడు తోడుంటాడు. ఎందుకంటే ఓట్ల కోసం చేసినామనుకో అన్న తెలియదు, భగవంతుడు నిజంగా ఉన్నాడంటే భగవానికి తెలియదు. అరే వీడు డ్రామా చేస్తాడు, ప్రజలు మోసం చేయగలుగుతారు కావచ్చు. భగవంతుడికి శ్రీరామునికి తెలియదా? అరే వీడు ఓట్ల కోసం నన్ను కూడా వాడతాడు అని చెప్పాను కూడా. నరసింహస్వామి అనుకున్నాడా కేసీఆర్ గారికి గెలుతూ? కానీ నరసింహస్వామికి ఏమనిపించిందో ఏమో, అరే ఓట్ల కోసం నన్ను వాడతానరా అంటే దేవుని ఓట్ల కోసం వాడితే రామజన్మభూమి 40 సంవత్సరాల నుంచి అంటే భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి రామజన్మభూమి కట్టి తీరాలనేది, రాముని ప్రతిష్ఠించాలి అక్కడ అనేది మా సంకల్పం, లక్ష్యం. దాన్ని చేసి చూపించినాం. ఓకే 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 అందుకు అది అందరికీ ఆమోదయోగ్యమైన. ఇంటింటికి రాముడు, ఇంటింటికి బొట్టు పెడతాం, ఇంటింటికి ప్రజల చెవులో పువ్వు పెడతాం అన్నట్టు మీరు ప్రచారం చేస్తే తప్పించి మీరు గెలవరు. మీరు అట్లా చేయాలి అని కోరుకుంటున్నా. ఇంటింటికి రాముణ్ణి అక్షంతలు పంపిస్తారా, లడ్డూలు పంపిస్తారా, ఇక ఏది పంపిస్తారో అది మాత్రం రాముని పంపించినాం. అక్షంతలు పంపించినప్పుడు ఊపి వచ్చింది అన్నో మొత్తం ఎక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఊరంతా తిరిగిండ్రు. అందుకే మీరు అన్నారు కదా ఎట్లా గెలుస్తారు, ఈసారి లడ్డు పంపించండి, ఈసారి లడ్డు పంపించండి. బీఆర్ఎస్ వాళ్ళు వేస్తారు, మళ్ళా ప్రసాదం వచ్చింది వాళ్ళు వేస్తారు, అందరు వేస్తారు. అయోధ్య నుంచి ప్రసాదం పంపిస్తే గెలుస్తారన్న. ఈసారి ప్రతి ఒక్క వ్యక్తి బీజేపీని గెలిపించాలనే సంకల్పంతో నేను సజెషన్ ఇస్తాను. అయోధ్య నుంచి లడ్డు పంపండి, తప్పకుండా ఇంటికో లడ్డు పంపండి. దేవుని ప్రసాదం అయినట్టు ఉంటుంది. పైసలు ఇవ్వకుండా లడ్డు ఇచ్చిండ్రా మా నరేంద్ర మోడీ అనుకుంటారు, గుద్దిపారు నొక్కుతారు అన్న. ఇది మాత్రం ఫిక్స్ అన్న. ఇక దాని ముందట ఏ పవర్, ఎందుకంటే జనాన్ని పల్స్ అన్నారు చూసిన మీరు అన్నారు చూసిన పబ్లిక్ పల్స్ కేఎంఆర్కు తెలుసు అని. నరేంద్ర మోడీ కంటే ఎక్కువ పల్స్ ఎవరికి తెలియదు అన్న. ఎందుకంటే ఆ పబ్లిక్ పల్స్ కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇదైనరు, నరేంద్ర మోడీ గారికి ఇంకా బాగా తెలుసు. ఇంకో విషయం రేవంత్ రెడ్డి మాత్రం అట్లా రాలేదన్న. నరేంద్ర మోడీ వచ్చినట్టు కేసీఆర్ వచ్చినట్టు పల్స్ని పట్టుకొని రాలే, అది డిఫరెంట్గా వచ్చింది రేవంత్ రెడ్డి. ఆయన లంక బిందెలు ఉన్నాయని వచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఇది సుభాష్ గారితో మన ఇంటర్వ్యూ అనుకోకండి, ఇది చిట్ చాట్.
ఒక లీడర్ టు లీడర్. దిస్ ఈజ్ ఏ లీడర్ టు లీడర్ ఇంటర్వ్యూ, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. జస్ట్ క్యాజువల్ టాక్. ఇలా అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా మంచిగా గెలిచిపెలిచి ఉండండి. మీరు దొంగతనంగా గెలవాలి, దొంగతనంగా ఉండాలి కదా, బాజాబ్తా గెలవండి. వారి సిద్ధాంతం వారిది, మన సిద్ధాంతం మనది, వారి పార్టీ వారిది, మన పార్టీ మనది. మీరు వారితోడు అంటే ఒక పార్టీలో ఎట్లాంటి కల్చర్ ఉందంటనా, ఇంకో పార్టీ వాడిని చూసి ఇంకో పార్టీ వాడు శత్రువుని తిరిగి చూస్తాడు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫేర్. కాబట్టి అందరితోటి మంచిగా ఉండండి. మీరు ఓటేసుకుంటారో, మీ అభిమానం ఎటు ఉంటే అటు చాటుకోండి. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.